తెలివైన దుప్పి. ఈ మాసపు కథ. ఈ కథ జాతక కథనంలోనిది. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండంటే చాలా ఇష్టం. ఒక వేటగాడి ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండు అమర్చాడు. దానికి ఒక ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు. దుప్పి వచ్చి పండు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. అది వాడి ఆలోచన. దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది. ఒకవైపు పండు తినాలని అనిపిస్తున్నది, కానీ పండు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరైపోతోంది. దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో. దానికి పండు కనబడడానికి చెట్టు మీద నుండి కొన్ని పండు విసిరాడు. ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుండి పండు రాలితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరో విసిరినట్టు పడవు కదా. ఏదో తిరకాసు ఉందని అర్థమయ్యింది. చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూసింది, కానీ చూడనట్టే చెట్టుతో అన్నది, చెట్టు చెట్టు, పండు విసురుతున్నావేమిటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను. ఇక నీ దగ్గరికి పండ కోసం రాను అంటూ వెనుదిరిగి పారిపోయింది. వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు, ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి.